RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. నా పేరు యశ్వంత్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాకసనగర్ పట్టణంలోని కోసిని ప్రాణహిత కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా ట్రేడ్ సమావేశంలో మాట్లాడుతున్న సిర్పూర్ పేపర్ మిల్స్ ట్రేడ్ యూనియన్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ శ్యామరావు రిజిస్ట్రేషన్ నెంబర్ E966 నెంబర్కు అధ్యక్షులుగా ఉన్నటువంటి RS ప్రవీణ్ కుమార్ వారి ఆదేశాల మేరకు E966 కు రాజీనామాను ప్రకటిస్తూనే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న శ్యామరావు కూడా రాజీనామాను ప్రకటించడం జరిగింది. కార్మికుల కోరిక మేరకు RS ప్రవీణ్ కుమార్ నాయకత్వంలోనే సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మికులకు సంపూర్ణ న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్న తరుణంలో సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ E2381 తో కలిసి కార్మిక సమస్యల కోసం పోరాటం చేయడానికి RS ప్రవీణ్ కుమార్ ఆదేశాలతో నిర్ణయించుకోవడం జరిగిందని, రేపటి నుంచి కార్మికుల శ్రేయస్సు కోరి ప్రతి పోరాటంలో RS ప్రవీణ్ కుమార్ నాయకత్వాన్ని బలపరుస్తూ పాల్గొంటామని లెండుగురే శ్యామరావు ప్రకటించారు. తెలంగాణ ఈరోజు డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారి ప్రాణహిత నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంగా వచ్చినటువంటి పత్రికా ప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అయితే ఈరోజు ముఖ్యంగా డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ గారి ఆదేశానుసారం ఈ సమావేశం ఏర్పాటు చేసింది ఏంటంటే, మరి గత కొన్ని సంవత్సరాల నుండి SPM ట్రేడ్ యూనియన్ పరంగా E966 రిజిస్ట్రేషన్ నెంబర్తో పనిచేయడం జరిగింది. అందులో డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ గారు ప్రెసిడెంట్గా ఉండే, నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా. మరి గత కొన్ని సంవత్సరాల నుంచి ట్రేడ్ యూనియన్లో పనిచేయడం జరిగింది. ఆ యూనియన్లో కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కార్మికుల ఆదేశానుసారం కార్మికుల సూచన మేరకు మరి ఏదైతే E966 నెంబర్ను వదిలేసి E2381 రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మేము పనిచేయడానికి ముందుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు కార్మికులందరూ కూడా చాలా ఐకమత్యంగా ఉన్నారు. ఈ యూనియన్లో కూడా సార్ను మరి ఆనరేబుల్ ప్రెసిడెంట్గా చేసి నన్ను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా వాళ్ళు ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యూనియన్ ద్వారా పోతేనే కార్మికులకు శ్రేయస్సుకు మంచి జరుగుతున్న ఉద్దేశంతో మరి పనిచేయడానికి ముందుకెళ్తున్నాం. కాబట్టి పత్రికా ప్రతినిధులు అందరూ గమనించాలి. ఈరోజు సార్ ఆదేశానుసారం మరి ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ E966 ఉందో దానికి డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఆయనతో పాటు నేను కూడా మరి రాజీనామా ప్రకటిస్తున్నాం. దీన్ని అందరూ గుర్తించాలి పత్రికా ప్రతినిధులు. రేపు అన్ని పత్రికలలో కూడా దీన్ని ప్రచురించాలని మేము కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ E966 నెంబరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలియజేస్తున్నాం. రేపు ఏదైతే 28వ తారీఖు రోజున ఆదిలాబాద్ డిసిఎల్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సిందో మీ లెటర్ ప్యాడ్లో మా పేరు ఉండదని కోరుకుంటున్నా. అదేవిధంగా కార్మికుల అభిప్రాయం మేరకు E2381 నెంబర్తో పనిచేయడానికి ముందుకెళ్తాం. అందులో కూడా కార్మికుల అభిప్రాయం మేరకు E2381 నెంబర్తో మరి ముందుకెళ్ళడానికి ఆ ట్రేడ్ యూనియన్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఈ యూనియన్ను కార్మికులందరూ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడే మరి ఒక 50 మంది కార్మికులు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది. డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ గారు కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా E966 రాజీనామా ప్రకటించమని నా ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి నేను ప్రకటిస్తున్నా. ఇక ఏదైతే E966 ఉందో ఆ యూనియన్కు సార్ కూడా రాజీనామా ప్రకటిస్తాను, నేను కూడా ప్రకటిస్తున్నా. అదేవిధంగా కార్మికుల శ్రేయస్సు కొరకు E2381 రిజిస్ట్రేషన్ నెంబర్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు ఏదైతే మరి ఆదిలాబాద్లో సబ్మిట్ చేయాల్సి ఉందో పేపర్స్ అన్నీ ఈ డిసిఎల్ ఆఫీస్లో ఈ కొత్త యూనియన్ ఏదైతే ఇప్పుడు పనిచేస్తున్నామో E2381లో వాళ్ళు కూడా మన సార్ను ఆనరేబుల్ ప్రెసిడెంట్గా నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయడానికి మాట ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అందరూ గుర్తించాలి. తప్పకుండా SPM కార్మికుల కోరిక మేరకు E966 ట్రేడ్ యూనియన్ నెంబర్కు మరి రాజీనామా చేస్తూ, అదేవిధంగా కార్మికులు కోరుకున్నట్టుగా E2381 ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్లో మరి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము రాబోయే SPM ఎన్నికల్లో కూడా తప్పకుండా ఇదే రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా E2381 రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా ముందుకెళ్తాం. తప్పకుండా కార్మికులందరూ కూడా మరి కోరుకుంటున్నారు. RS ప్రవీణ్ కుమార్ సార్ గారి నేతృత్వంలో రాబోయే SPM ట్రేడ్ యూనియన్లో E2381 నెంబర్ ద్వారా మేము పోటీ చేస్తాం. తప్పకుండా కార్మికులందరూ మా వైపు ఉన్నారు. RS ప్రవీణ్ కుమార్ గారు తప్పకుండా SPM కార్మికులకు న్యాయం చేస్తాడు. కాబట్టి మీరందరూ గమనించాల్సిందే కోరుతున్నాం. జై తెలంగాణ.